హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 9 years గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది. అరౌండ్ 80%. సో ఈ రోజుకి కూడా 80% మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. పక్కన అనలిటిక్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి. సో 80% మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మేము అడిగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసినట్లయితే మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం వీడియోని ఇప్పుడే పాజ్ చేసేసి కిందకి వెళ్ళి వీడియోని లైక్ చేయడం, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం చేయండి అమ్మా. చిన్న హెల్ప్ చేయండి. చేసినట్లయితే మన ఛానల్ అనేది ఇంకా ఎంకరేజ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం మాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే 40 days ఛాలెంజ్ లో నవోదయ సీట్ సంపాదించడం అనే సిరీస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజుకి మనకి 12 days కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. 13 day లో మనం ఏంటంటే సింప్లిఫికేషన్, బోర్డ్మస్ రూల్ అనేది ఏ విధంగా చేయాలి, సింప్లిఫికేషన్ లో సమ్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏంటనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఎస్టర్డే నైట్ మీకు ఏదైతే మా స్టూడెంట్స్ ఉన్నారో మా స్టూడెంట్స్ కి ఈ బోర్డ్మస్ కి సంబంధించి సమ్స్ అనేవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనమాట. 4th రివిజన్. ఈ రోజుకి మనకి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మనకి ప్రెసెంట్ 4th రివిజన్ అనేది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికి కూడా 4th రివిజన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అవుతుంది అది. 4th రివిజన్ లో మేము సింప్లిఫికేషన్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ తీసుకొని వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కొంతమంది స్టూడెంట్స్ బ్యాచ్ వైజ్ గా డివైడ్ చేసేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఏంటంటే మీకు ఇదే క్లాస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ సింప్లిఫికేషన్ సమ్స్ చేసేటప్పుడు బోర్డ్మస్ రూల్స్ చాలా బాగా చేస్తారనమాట. కాకపోతే కొన్ని ప్లేసెస్ లోని స్టూడెంట్స్ అనే వాళ్ళు తప్పులు చేస్తుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ కూడా అదే చేస్తుంటారు అనమాట. ఎవరైతే కాస్త వీక్ గా ఉన్నారో, ఇన్యాక్టివ్గా ఉన్నారో అటువంటి స్టూడెంట్స్ కి ఇప్పుడు క్లాస్ తీసుకొని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఏవైతే రాంగ్ చేస్తున్నారో అవే రాంగ్స్ అనేవి మీరు కూడా సమ్స్లో అవే రాంగ్స్ అనేవి మీరు కూడా చేస్తున్నారనమాట. మీరు కూడా ఆ తప్పులు చేస్తూ ఉండొచ్చు. క్లాస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అట్ దట్ సేమ్ టైం పిల్లలకి నేను 1 by 1 ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళకి కొన్ని సమ్స్ చేయమని చెప్పి కూడా చెప్తున్నాను. వితిన్ 2 minutes లో చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను. ఆ 2 minutes లో అవే సమ్స్ మీరు కూడా కంప్లీట్ చేయండి అమ్మ. చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేసినట్లయితే నేను చూస్తాను ఎవరెవరు చేస్తున్నారు, యాక్టివ్గా ఎవరెవరు ఉన్నారు అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అనేది క్లియర్ గా చూడండి. అంతకన్నా ముందుగా మీకు అందరికి కూడా నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనకి 30 days ఇంకా ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఇది 30 days కి ఓన్లీ 499 rupees కే మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది పిల్లలకి. ఇందులో మనకి ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్, మెటీరియల్స్, బుక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మన యాప్ లో అయితే లభిస్తుందండి. అక్కడ మీరు చూసినట్లయితే కోర్స్ లభిస్తుంది మీకు. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం January 10 నుంచి మనకి 13 months లాంగ్ టర్మ్ కోచింగ్ బ్యాచెస్ కూడా మనం రన్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చేసినట్లయితే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అనేది చూడండి. చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అశోక్, ప్రీవియస్లీ మనకి క్లాసెస్ ఏమేమయ్యాయమ్మా? వీడియోస్ ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేయాలి జనార్దన్. వీడియో ఆన్ చేస్తేనే తెలుస్తుంది క్లాస్ కి అటెండ్ అవుతున్నావా లేదనేది. సార్ లెసన్స్ అయ్యేంత వరకు ఫ్రాక్షన్స్, నెంబర్ సిస్టమ్ ఇంకా అంతే సార్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చెప్పుకోలేదా? ఎస్ సార్. ఇంకా మెంటల్ అబిలిటీ నుంచి ఏ క్లాసెస్ అయ్యాయి? నో సార్, నాట్ తెలుసు సార్. మెంటల్ అబిలిటీ అసలేం అవ్వలేదా? అవ్వలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు క్లాస్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇంతేనా? క్లాస్ కి జాయిన్ అయ్యేది ఇంకెవరున్నారా? క్లాస్ కి లేట్ గా జాయిన్ అయితే అలౌ చేసేది లేదమ్మా. క్లాస్ కి జాయిన్ అవ్వండి. టోటల్ గా 7 members అంత రావాలి కదరా? 6 members ఆర్ 7 members రావాలి.
ఓకే. సో ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ మీకు అందరికీ కూడా ఐడియా ఉందా? సో జనార్దన్, నీకేం తెలుసు సింప్లిఫికేషన్ గురించి చెప్పు. Sir, I don't know, sir. అస్సలు ఇంతవరకు అసలు ప్రిపేర్ అవ్వలేదా నువ్వు? Sir, I'm preparing. మరి సింప్లిఫికేషన్ అంటే తెలియాలి కదా. ఏం ప్రిపేర్ అయ్యావు మ్యాథ్స్ ఇంతవరకు నువ్వు? Profit and loss, simple interest, percentages, average, decimal, ఇంకా square root, cube roots. ఎవరు చెప్పారు Sir. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, పర్సంటేజెస్ ప్రిపేర్ అవ్వమని? అన్మ్యూట్ చేసి మాట్లాడు. మ్యూట్ చేయకు. మాట్లాడితే నీతో మాట్లాడుతున్నాను కదా, అన్మ్యూట్ చేసి ఉంచు. డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యూట్ చేయి. ఎవరు చెప్పారు నీకు స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, పర్సంటేజెస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వమని? నేను సైనిక్ కూడా ప్రిపేర్ అవుతున్నా సార్, అందుకే నేర్చుకున్నా సార్. సైనిక్ స్కూల్ కూడా ప్రిపేర్ అవుతున్నావు? ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నావా? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఓకే అమ్మా. సో ఈ రోజు మనం ఏంటంటే సింప్లిఫికేషన్ సంబంధించి అయితే నేర్చుకుందాం. సో మీకు అందరికీ కూడా సింప్లిఫికేషన్ అనగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రితిక్ రెడ్డి, నీకేం తెలుసు అమ్మా సింప్లిఫికేషన్ గురించి? సార్, సింప్లిఫైయింగ్ ఏ నెంబర్ సార్. అసలు ఏంటి సింప్లిఫికేషన్ అనగానే నీకేంటి గుర్తొస్తుంది? అశోక్ సార్, చెప్పు. సింప్లిఫికేషన్ అనగానే నీకేం గుర్తొస్తుంది? సార్ సింప్లిఫికేషన్ బాడ్మస్ రూల్ లో చేస్తాం సార్. వెరీ గుడ్. సింప్లిఫికేషన్ అనగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా రావాల్సిందేంటి? బోర్డమస్ రూల్. ఓకేనా? సో సింప్లిఫికేషన్ నుంచి సమ్స్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి? బోర్డమస్ రూల్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఏం మర్చిపోయారా శ్రితిక్ రెడ్డి? నో సార్. మరేంటి? సో సరే, బోర్డమస్ రూల్ అంటే ఏంటో చెప్పు నువ్వు. బ్రాకెట్ ఆఫ్ అడిషన్. ఎడిషన్ చేస్తావా ఆఫ్ తర్వాత? నో బోర్డమస్ సార్. స్పెల్లింగ్ చెప్పు. BOARD ఇన్నాళ్ళు తిని MS. శుభ్రంగా పప్పుకుంటున్నావు అనమాట, అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా, అంతేనా? నో సార్. మరి ఎగ్జామినేషన్ ఇంకో 1 month ఉంటే ఇంకా BAD అంటున్నావు. సో ఓకేనమ్మా. సో అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? సార్. ఓకే. సో ఈరోజు మనం బోర్డమస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి నవోదయాలు ఒక బిట్ అయితే 100% మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా బోర్డమస్ కి సంబంధించి మనం ఫస్ట్ ప్రిపేర్ అయితే అవ్వాలి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో బోర్డమస్, సో సింప్లిఫికేషన్ అనగానే మనకి సో మనకి ఇంతకు ముందు మీకు క్లియర్ గా తెలుసు. సెకండ్ లెసన్ మనకి ఏంటి? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో మనం ఏం చేస్తాము? సో ప్లస్ చేయటం, అలాగే మైనస్ చేయటం, అలాగే మల్టిప్లై చేయడం, సో డివిజన్ చేయడం, సో ఈ ఆపరేషన్స్ అవి చేస్తాం అనమాట. కాకపోతే సో చాలా మంది స్టూడెంట్స్ కి ఈ ఆపరేషన్స్ అన్ని కూడా సో కింద డౌన్ లో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకి ఇచ్చేటప్పుడు వాటిని సాల్వ్ చేసేటప్పుడు సో ఏది ఈజీగా ఉన్నట్లయితే అదే చేస్తారు. సో అలా చేయడం రాంగ్ అనమాట. ఎప్పుడు కూడా మనం బోర్డమస్ రూల్ ని బేస్ చేసుకొని చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో 17 + 3 × 5 - 16 ÷ 4 ఉందనుకోండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఫస్ట్ ప్లస్ తెలుసు అని చెప్పేసి సో 20 వేసేసి తర్వాత × 5 - 16 సో ÷ 4 అనేది చేస్తారు. మళ్ళీ మైనస్ బాగా తెలుసు అని చెప్పేసి
సో 5 లో నుంచి 16 మైనస్ చేస్తే ఏం చేస్తారు 20 మైనస్ సో ఇంకేముంది మనకి ఇక్కడ సో 11 ఉంది కాబట్టి 11 డివైడెడ్ బై 4 అని చేస్తారు అనమాట. ఇప్పుడు 11 నుంచి డివైడెడ్ బై 4 చేయాలంటే సో డెసిమల్స్ అనేవి వచ్చేస్తాయి. సో అది చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఓకేనా? సో ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అయ్యే స్టూడెంట్స్ కి ప్రిపరేషన్ కాని స్టూడెంట్స్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఒకటే. సో ఈ విధంగా చేయడం రైటా రాంగా చెప్పండి అమ్మా. రాంగ్ రాంగ్ సార్. సో ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక ఆపరేషన్ అనేది సో ఒక లైన్ గల ఆపరేషన్స్ అనేవి చేయమని ఇచ్చేటప్పుడు సో మనకి నచ్చినట్టు మనం ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. ఓకేనా? సో నాకు ప్లస్ తెలుసు కాబట్టి ప్లస్ ఫస్ట్ చేస్తాను, మైనస్ తెలుసు కాబట్టి మైనస్ ఈజీగా ఉంటది కాబట్టి మైనస్ చేస్తాను, అలాగే డివిజన్ ఈజీగా ఉంటది కాబట్టి డివిజన్ చేసేస్తానని చెప్పేసి ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే ఏమవుతుంది, ఆ ప్రొసీజరే రాంగ్ అవుతుంది అండ్ ఫైనల్లీ మనకు వచ్చిన ఆన్సర్స్ ఎప్పుడు కూడా రాంగ్ రావటం జరుగుతాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనకి ఏంటంటే ఇటువంటి సమ్స్ సాల్వ్ చేయడానికి సో మనకి మ్యాథమెటిక్స్ లో ఒక రూల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇటువంటి సమ్స్ ని సింప్లిఫై చేయడం కోసం, ఓకేనా, సో ఇలా లెందీగా ఉండే సమ్స్ ని సింప్లిఫై చేయడం కోసం సో మ్యాథ్స్ లో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి మనకి, సో బోర్డ్మస్ రూల్. సో ఇదే ఆ ఫార్ములా అన్నమాట. ఓకేనా? సో బోర్డ్మస్ మనకి బి ఫర్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ అనే మనకి ఎన్ని టైప్ బ్రాకెట్స్ ఉంటాయమ్మా, సో ఇలా మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, అట్ దట్ సేమ్ టైం ఇలా మనకి మీసాల బ్రాకెట్స్ అనేవి ఉంటాయి, ఇలా మనకి హాఫ్ సర్కిల్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాకెట్స్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓ మీన్స్ ఆఫ్. ఆఫ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. సో ఆఫ్ మీన్స్ మల్టిప్లై చేయటమే, కాకపోతే ఆఫ్ అనే వర్డ్ వచ్చేటప్పుడే దీనికి సంబంధించి మనం చేస్తుంటాం. అండ్ డి ఫర్ డివిజన్. సో డివిజన్ అంటే ఏంటి, సో భాగాహారం అనేది మనం చెయ్యాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మల్టిప్లై. ఎం మీన్స్ మల్టిప్లై. సో మల్టిప్లై అంటే ఏంటి, సో ఇంటూ చేయాలి. ఏ ఫర్ ఎడిషన్ అంటే ప్లస్ చేయవలసి ఉంటుంది. ఎస్ ఫర్ సబ్స్ట్రాక్షన్. సో ఇప్పుడు అవన్నీ కూడా చెప్పాను కదా. సో ఇదే రూల్ ని మనం ఎక్కువగా ఏమని పిలుస్తుంటాం, వి బోర్డమస్ అని పిలవడం జరుగుతుంది. వి మీన్స్ వెనిక్లం. అంటే మనకి ఏదైనా ఇలా ఆపరేషన్ ఇచ్చేటప్పుడు సో అప్పుడప్పుడు ఆపరేషన్ పైన ఇలా ఒక లైన్ అనేది ఇస్తుంటాడు అనమాట. సో అప్పుడు ఆ లైన్ కింద ఉన్నదాన్ని చెయ్యాలి. సో గాయస్ ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మనకి ఎప్పుడైనా సరే ఇలా ఒక ఆపరేషన్ అనేది మనకి ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి ఒక సమ్ అనేది ఇవ్వటం జరిగింది. 17 ప్లస్ సో 3 ఇంటూ 5 మైనస్ 16 డివైడెడ్ బై 4 అనే ఒక ఆపరేషన్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఈ ఆపరేషన్ అనేది మనం చేసేటప్పుడు సో బోర్డమస్ రూల్ ని బేస్ చేసుకొని చేయాలి. ఇంతకు ముందు మనం ఏదైతే చేసామో ఆ విధంగా చేయకూడదు అనమాట. ఏ విధంగా చేయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎక్కడైనా బ్రాకెట్స్ ఉన్నాయా లేవని చూసుకోవాలి. బ్రాకెట్స్ లేవు కాబట్టి సో బ్రాకెట్స్ మనం చేయనవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆపరేషన్ ఎక్కడా కూడా ఆఫ్ లేదు కాబట్టి సో ఆఫ్ కూడా చేయక్కర్లేదు. అండ్ ఇదే సమ్ లో మనకి సో డివిజన్ అనేది ఉంది. సో డివిజన్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, సో ఈ డివిజన్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మనం చేస్తాం. సో డివిజన్ ఆపరేషన్ చేయాలంటే 4 తో ఎనీ టైం 16 పోతుందో చెప్పండి. 4 సో 4 పోతుంది కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 17 ప్లస్ 3 ఇంటూ 5 మైనస్ 4 అనేది రావటం జరుగుతుంది. ఎందుకు, ఈ రెండింటిని సాల్వ్ చేయగా మనకు వచ్చిన సో ఆన్సర్ ఇక్కడ 4 కాబట్టి 4 అనేది వేసుకుంటాం. ఓకే, డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే సమ్ లోని సో మల్టిప్లై ఉందా లేదా చూసుకోవాలి. సో మల్టిప్లై ఉంది ఇక్కడ చూడండి మనకి. సో 3 ఇంటూ 5 ఉంది. సో 3 5 జార్ ఎంతమ్మా మనకి 15 15 కాబట్టి సో 17 ప్లస్ 15 మైనస్ 4 అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎడిషన్. సో యాడ్ చేయాలన్నమాట. సో ప్లస్ వాల్యూస్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ 17 ప్లస్ 15 ఉంది. 17 ప్లస్ 15 ఎంతమ్మా 32 సార్. 32. రైట్. సో 32 అనేది మనం
వేసుకోవటం అయితే జరుగుతుంది. సో 32 అనేది మనం వేసుకుంటాం. సో ఫైనల్లీ 4 ఉంది కాబట్టి 4 రాసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ లో మనం సబ్స్ట్రాక్షన్ చేసుకుంటాం కాబట్టి సో దీన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి. 32 లో నుంచి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 28 సార్. వెరీ గుడ్, 28 అనేది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే సింప్లిఫై అనేది చేసుకోవడం జరుగుతుంది. సో గాయస్ అర్థమైందా మీకు ఎలా చేయాలి ఏంటనే విషయం? ఎస్ సార్. అది ఈ విధంగా మనం ఏంటంటే సింప్లిఫికేషన్స్ అనేవి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో మీకు అందరికి అర్థమైంది కదమ్మా సింప్లిఫికేషన్ అనేది ఎలా చేయాలి. సో బోర్డ్మస్ రూల్ ని యూస్ చేసుకొని. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మీకు సింప్లిఫై 2 అనేది మీకు ఇవ్వటం జరిగింది. సో అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఇచ్చింది సెకండ్ వన్ ఎగ్జాంపుల్ 2. సాత్విక్ కి 40 వచ్చింది. సార్. ఓకే, అశోక్ కూడా 40 వచ్చింది. సార్ 40 సార్. వెరీ గుడ్, జనార్దన్ కూడా 40 వచ్చింది. సార్ 40 సార్. వెరీ గుడ్, దాత్రి కూడా 40 వచ్చింది. అండ్ శ్రితిక్ రెడ్డి, వాట్ అబౌట్ యూ? సార్ 40 సార్. ఓకే, సో అందరికి కూడా 40 వచ్చాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒకరిని అడుగుతా. శ్రితిక్ రెడ్డి ఒకసారి చెప్పమ్మా, సో ఏమేమి చేస్తావు ఇక్కడ? సో ఫస్ట్ స్టెప్ చెప్పు. 40 సార్. 48 డివైడెడ్ బై 6 చేయాలి సార్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్మస్ రూల్ ప్రకారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్మస్ అనేది పక్కన రాసుకుందాం. ఓకేనా? సో బోర్డ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? 48 డివైడెడ్ బై 6 చేస్తాం. సో 6 తో ఎనీ టైమ్స్ మనకు పోతుంది 48 అనేది? 6 8 సార్. వెరీ గుడ్, 6 8 మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో అండ్ రిమైనింగ్ మనకి ఏముంది? ఇంటూ 7 మైనస్ 16 అనేది ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు? 8 into 7 సార్. వెరీ గుడ్, 8 7 ఎంత? 56 సార్. వెరీ గుడ్, సో 56 కాబట్టి 56 వేసుకుంటాం. సో మైనస్ 16. సో 56 లో నుంచి 16 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 40 సార్. వెరీ గుడ్, సో ఈ విధంగా మనం ఏంటంటే సో సింప్లిఫికేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, సో క్లియర్ గా అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ఈసారి మనకి ఆఫ్ అనే వర్డ్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్ అనే వర్డ్ ఉండేటప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది సో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? రెస్పాండ్ అవ్వాలి అందరూ కూడా. సో ఇప్పుడు నేను మళ్ళీ బోర్డ్మస్ రూల్ అనేది పక్కన రాసుకుంటున్నా. మీరు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా బోర్డ్మస్ అనేది పక్కన రాసుకోండి. సో ఇప్పుడు ఈ ఆపరేషన్లు ఎక్కడైనా సరే మన బ్రాకెట్స్ ఉన్నాయమ్మా? బ్రాకెట్స్ లేవు కాబట్టి బ్రాకెట్స్ మనం చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆఫ్ అనే వర్డ్ ఇక్కడ మనకి యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆఫ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము? సో ఈ రెండింటికి బ్రాకెట్ అనేది తీసుకుంటాం. 4/5 ఇంటూ 35. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో డివైడెడ్ బై 2 ప్లస్ 24 డివైడెడ్ బై 8 మైనస్ 7. ఓకే, సో ఇప్పుడు 4/5 ఇంటూ 35 ఉంది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయాలి. 5 తో ఎనీ టైమ్స్ మనకి పోతుంది 35 అనేది? 5 7 సార్. వెరీ గుడ్, 5 7s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో 4 ఇంటూ 7 ఎంతమ్మా? 28. వెరీ గుడ్, సో 28 కాబట్టి సో 28 డివైడెడ్ బై 2 సో ప్లస్ 24 డివైడెడ్ బై 8 మైనస్ 7 అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇప్పుడు
సో ఇప్పుడు బోర్డ్మస్ రూల్ ప్రకారం సో ఆఫ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? సో 28 దగ్గర డివైడెడ్ బై 2 ఉంది అండ్ 24 డివైడెడ్ బై 8 ఉంది. సో ఈ రెండు చేయాలి. 2 తో ఎనీ టైమ్స్ మనకి 28 పోతుంది. 14 సార్. వెరీ గుడ్, 14 టైమ్స్ పోతుంది. సో ప్లస్ ఆపరేషన్ ఉంది కాబట్టి ప్లస్ ఆపరేషన్ అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 24 డివైడెడ్ బై 8 ఉంది. 8 తో ఎన్ని టైమ్స్ మనకి 24 పోతుంది? 3 times. వెరీ గుడ్. సో 3 టైమ్స్ కాబట్టి 3 అనేది వేసుకోవడం జరుగుతుంది -7. సో ఇప్పుడు డివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆపరేషన్ లో మల్టీప్లై లేదు కాబట్టి మల్టీప్లై కొట్టేసుకుందాం. సో ఎడిషన్ అనేది నెక్స్ట్ చేయాలి. సో +14 +3 సో మొత్తం ఎంత అవుతుంది మనకి? 17 సార్. 17 లో నుంచి -7 తీసివేస్తే ఎంత వస్తుంది మనకమ్మా? 10 సార్. సో 10 అనేది ఆన్సర్ రావటం జరుగుతుంది. సో అర్థమైందా? సో ఆఫ్ వచ్చేటప్పుడు మనం ఏ విధంగా చేయాలో ఓకేనా? కొన్నిసార్లు మనకి ఏంటంటే సమ్స్ లో మనకి ఆఫ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే కన్ఫ్యూజ్ అనేది అవ్వం. సో మళ్ళీ మీకు అందరికి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ సమ్ అనేది ఎక్కడ ఇచ్చాను, స్పీడ్ గా చేయండి. ఎగ్జాంపుల్ 4. అట్మేషన్ అని వాడు ఇంద్రం రాసింది కూడా రాసుకోలేవాడు సూత్రం. స్పీడ్ గా చేయాలి. 2 minutes టైం ఇస్తాను మీకు. సో ఇప్పుడు 8:17 అయింది, 8:19 కల్లా చేసేయాలి. డైరెక్ట్ 28 వేసుకో. సార్ 91. ఓకే, సాత్విక్ కి 91 అనేది రావటం జరిగింది. ఇంకా అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ అమ్మా, విత్ ఇన్ 1 minute లో సాల్వ్ చేసావు. సార్ 19. జనార్దన్ 91 సార్. వెరీ గుడ్. జనార్దన్ కూడా 91 వచ్చింది. అశోక్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. 91 సార్. వెరీ గుడ్. అండ్ Sritik Reddy అండ్ ధరణి, both are too late. సార్ 91 సార్. 91. ఓకే. సో జనార్దన్, సో ఇప్పుడు నువ్వు దీన్ని సింప్లిఫై చేయాలి. ఒకసారి అన్మ్యూట్ చేయమ్మా నువ్వు. yes సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్మస్ రూల్ మనం రాసుకోవడం జరుగుతుంది. BODMAS. సో బోర్డ్మస్ రూల్ రాసుకున్నప్పుడు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం లో మనకి సో బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ ని మనం సాల్వ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఏ బ్రాకెట్ ముందు సాల్వ్ చేస్తావు జనార్దన్? సెకండ్ రాసిన బ్రాకెట్ సార్. ఓ వెరీ గుడ్. సెకండ్ బ్రాకెట్ అనేది మనం సాల్వ్ చేస్తాం కాబట్టి 18 + 7 × 4 ప్లస్ సో తర్వాత బ్రాకెట్ లో సో ఇక్కడ జాగ్రత్తగా చూడు. సో ఏం ఇక్కడ చేస్తావు? సో 36 డివైడెడ్ బై 4 × 5 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆపరేషన్ చేస్తావు? డివిజన్ సార్. 36 డివైడెడ్ బై 4 సార్. సో 4 తో ఎన్ని టైమ్స్ పోతుంది 36? 9 times సార్. వెరీ గుడ్. అండ్ 9 5s are 45 సార్. వెరీ గుడ్. సో ఈ టోటల్ బ్రాకెట్ వాల్యూ ఎంతమ్మా మనకి? సో 45 కాబట్టి సో 45 అనేది నేను వేసుకున్నాను. సో ఇక్కడ మల్టిప్లై అండ్ ప్లస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేస్తావు? మల్టిప్లై సార్. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో ఇక్కడ రాస్తాను 7 × 4 + 45 అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేస్తావు? 7 × 4 సార్. 7 4s are ఎంత? 28 సార్. 28 + 45 18.
ఉంచుకోరు. చేసావు కదా, ఏం చేసావు చూసి చెప్పు. 73, sir. ఆ 73. వెరీ గుడ్. సో టోటల్ ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఎంతమ్మా? సో 18 ప్లస్ 73. అండ్ అగైన్ 18 ప్లస్ 73 వాల్యూ ఎంత? 91, sir. 91. సో అందరికి కూడా బాగా వచ్చింది అనమాట. సో ఎగ్జాంపుల్ 5 చేయండి, సేమ్ ఇదే మోడల్ సమ్ అనేది. సో నెక్స్ట్ సమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవతల వేసుకో. పిలిపిస్తే ఒక్కొక్క లెక్క పేజ్ సో 821 అయింది. 823 కల్లా మీరు అందరు కంప్లీట్ చేయాలి. సో ఎవరు వేగంగా చేస్తారు? వేగంగా చేసేవాళ్ళు ఆన్సర్ వేగంగా చెప్పండి అమ్మా. విత్ ఇన్ 2 minutes లో కంప్లీట్ చేయాలి. అందరికీ క్లియర్ గా అర్థమవుతుందా చెప్తుంది? జనార్దన్, Yes, sir. అర్థమవుతుందా? Sir. ఓకే. And 50 seconds more. 40 seconds. Sir, answer is 1 minute, sir. Sir, answer is 114, sir. ఆన్సర్ 114. జనార్దన్ కి 114 అనేది రావటం జరిగింది. 114, రైట్? Yes, sir. Go on mute. And 20 seconds more. 10 seconds. సాత్విక్ ఇంకా రాలేదా ఆన్సర్? సాత్విక్, Sir, చెప్పమ్మా శ్రీతిక్ రెడ్డి. 65, sir. 65. టైమ్ ఈజ్ ఓవర్. చెప్పమ్మా అశోక్ ఎంత? సాత్విక్ ఎంత చెప్పావమ్మా? 846. 846. 846. రైట్, 846, రైట్? ఏరా కొద్దిగా సమ్ పెద్దగా ఉండేటప్పటికి మీరందరికి ఏమవుతుంది? అశోక్ నీ పరిస్థితి ఏంటి? ఎంత వచ్చింది? అన్మ్యూట్ చేసి మాట్లాడు ఫస్ట్. Sir, not come, sir. ఇంకా కంప్లీట్ చేయలేదా? సాత్విక్ చాలా పెద్ద నెంబర్ చెప్పావురా, చాలా దూరం వెళ్ళిపోయావు. అండ్ అగైన్ దాత్రి, ఉన్నావా లేదా అసలు క్లాస్ లో? యాడ తప్పమని చెక్ చేయి మళ్ళీ.
చేయలేదు సార్, ఇంకా చేస్తున్నా. ఓకే, ఆపేసేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. సమ్ని కాస్త పెద్దదయ్యేసరికి మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, అందరు చెప్పినవి కూడా రాంగ్. సో ఓకే, సాత్విక్ అన్మ్యూట్ చేయమ్మా. ఎస్ సార్. గట్టిగా మాట్లాడాలి, మెల్లిగా మాట్లాడకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రాకెట్స్ మనకి ఫస్ట్ బ్రాకెట్ అండ్ సెకండ్ బ్రాకెట్, థర్డ్ బ్రాకెట్, సో 3 బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాకెట్ చేస్తావు? చెప్పు. సార్ థర్డ్ బ్రాకెట్. సో థర్డ్ బ్రాకెట్ లో మనకి ఏముంది? సో 35 డివైడెడ్ బై 7 ఉంది, -2 ఉంది. సో ఇప్పుడు ఏది కంప్లీట్ చేస్తావు, డివిజనా మైనసా? డివిజన్. సో 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. సో 5 టైమ్స్ పోతుంది. సో 5 - 2 3. సో 3. సో టోటల్ ఈ బ్రాకెట్ వాల్యూ మనకి ఏంటి? సో 3 కాబట్టి సో 3 రాసుకుంటున్నా. సో 63 డివైడెడ్ బై 7 మల్టిప్లై 13 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 72 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 4 ప్లస్ 3. సో ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఎటువంటి సింబల్స్ కూడా మధ్యలో లేవు. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎటువంటి సింబల్స్ కూడా లేవంటే సో అక్కడ మనం ఏం వేసుకోవాలి? సో ఇంటూ అనేదాన్ని వేసుకోవాలి. ఓకేనా? సో ఇంటూ, సో దీని టోటల్ వాల్యూ ఎంతమ్మా? సో 3 కాబట్టి 3 అనేది వేసుకుంటాం ప్లస్ 27. ఓకే, బ్రాకెట్ క్లోజ్, అగైన్ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామా? ఇప్పుడు 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న బ్రాకెట్ మనం చేయాలి. సో 4 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 27 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏం చేస్తావు సాత్విక్? సార్ ఇంటూ చేస్తాం. 3 3s are 9. సో 4 ప్లస్ 9 ప్లస్ 27 అనేది మనకు ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మొత్తాన్ని మనం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 40. వెరీ గుడ్. సో 40 వస్తుంది కాబట్టి సో ఈ బ్రాకెట్ టోటల్ వాల్యూ ఎంతమ్మా? మనకి 40 కాబట్టి సో 63 డివైడెడ్ బై 7 ఇంటూ 13 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 72 మైనస్ సో బ్రాకెట్ ఓపెన్ 72 మైనస్, సో ఇక్కడ ఏం వేసుకుంటాం మనం? 40 అనే దాన్ని వేసుకోవడం జరుగుతుంది, రైట్? సో 72 లో నుంచి 40 మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 32. వెరీ గుడ్. సో 63 డివైడెడ్ బై 7 ఇంటూ 13 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది? 32 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది. సో ఇందులో మనం ఏం చేస్తాం ఇప్పుడు? డివిజన్. సో 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 63 9 times. 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 అనేది వేసుకుంటాం. సో 9 ఇంటూ 13 మైనస్ 32. ఓకే, సో ఇప్పుడు 39 సార్ ఎంత? 117. సో 117 మైనస్ 32. 117 లో నుంచి 32 మైనస్ చేస్తే ఎంత? 85. అయిపోయిందా? విత్ ఇన్ 2 minutes లో సమ్ అనేది ఎంత పెద్దది కూడా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఏం చేస్తున్నాము ఒక ఆర్డర్ లో జాగ్రత్తగా చేసినట్లయితే సో ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 1 minute అటు ఇటు అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. సింప్లిఫికేషన్ లో ఎంత పెద్ద సమ్ ఇచ్చినా సరే మనం 1 minute లో మనం కంప్లీట్ చేసేవచ్చు. ఓకేనా? సో ఎక్కువ టైం మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అర్థమవుతుందా మీకు అందరికీ కూడా? కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అవుతున్నానో దాన్ని ఫాలో అవ్వండి. మీరేంటంటే మ్యాథ్స్ మీరు అందరూ కూడా చాలా బాగా చేస్తారు, బ్రిలియంట్స్ మీరు అందరూ కూడా. ఓకేనా? కాకపోతే ఏంటంటే కాస్త తొందర అనమాట, వేగంగా చేసేయాలని చెప్పేసి ఆర్డర్ ని మీరు మిస్ అయిపోతున్నారు. సో ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నానో యాజ్ ఇట్ ఈస్ అదే వేసుకోండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను కదా అలాగే రాసుకోండి, తప్పేం లేదు. మీకేం ఇన్విజిలేటర్ వచ్చి కొట్టేసాడు ఫైనల్ ఎగ్జామినేషన్ లో. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 1 by 1 ఆర్డర్ ని కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ అలా వెళ్తే మనకి ఎంత పెద్ద సమ్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా?
సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ ఈ సమ్ లో మనకి ఏంటంటే నార్మల్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ హాఫ్ అండ్ వర్డ్ అన్ని కూడా ఇక్కడ మిక్స్ అవటం అయితే జరిగింది. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ మీరు చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సమ్ రాసుకునేటప్పుడు సో BODMAS. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, ఇందులో బ్రాకెట్స్ మనకి ఎక్కడైనా ఉన్నాయమ్మా? నో సార్. నో. నో సార్. బ్రాకెట్స్ అనేవి మనకి ఎక్కడా లేవు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్స్ అనేవి ఏమీ చేయట్లేదు అనమాట. సో క్లోజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ అనే వర్డ్ మనకి యూజ్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ ప్లేస్ లో యూజ్ చేయడం జరిగింది, ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? 48 into 1/3, సారీ డివైడెడ్ బై కదా. సో 48 divided by 1/3 into 18. ఓకేనా? సో బ్రాకెట్ లో పెట్టుకోండి. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి. ఓకేనా? -5 into 12 divided by 3 plus 1/2 ఆఫ్ ఉంది కాబట్టి ప్లేస్ లో ఏం వేసుకుంటాం? 8 అనేది వేసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ చేసాం. ఓకేనా? సో ఆఫ్ ఉన్న రెండు ప్లేసెస్ లో కూడా ఏం చేసాం? ఇంటూ అనేది వేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రాకెట్ లో ఉన్నదాన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. సో 3 తో 18 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 times. వెరీ గుడ్. సో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో ఇది అయిపోయింది. సో 1/2 దీని వాల్యూ ఎంత? నార్మల్ ఫ్రాక్షన్ కింద మనం మార్చుకున్నట్లయితే 4+2. 5 కదా. సారీ చెప్పండమ్మా. 3/2 sir. వెరీ గుడ్. 3/2 కాబట్టి 3/2 అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. సో రెండిటి వాల్యూస్ మనకు వచ్చేసాయి కాబట్టి సో 48 డివైడెడ్ బై సో దీని టోటల్ వాల్యూ ఎంతమ్మా? సో 6 కాబట్టి 6 జరిగింది. 5 into 12 డివైడెడ్ బై 3 ప్లస్ దీని టోటల్ వాల్యూ మనకి సో 3/2 కాబట్టి సో ఇక్కడ 3/2 అనేది నేను వేసుకుంటాను. సో దీన్ని మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి కాబట్టి సో 2 తో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇది? 2 4s sir. 2 4s. 4s ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ మనం 4 అనేది వేసుకుంటాం. 4 3s ఆర్ ఎంతమ్మా? 12. వెరీ గుడ్. 12 కాబట్టి 12 వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆఫ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో డివిజన్ అనేదాన్ని మనం చేయాలి. సో డివిజన్ అనేది ఎక్కడ ఉంది? సో ఈ ఏరియాలో డివిజన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఉంది. సో 6 తో ఎనీ టైమ్స్ 48 పోతుంది? 6 8 వెరీ గుడ్. 6 8s ఆర్ మనకి పోవటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 3 తో 12 ఎనీ టైమ్స్ పోతుంది? 4 times sir. 3 4s ఆర్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్న మనం రాసుకోవాలి. సో 8 minus 5 into 4 plus 12 అనేది మనం రాసుకోవడం జరిగింది. ఓకే? సో ఇప్పుడు మనం మల్టిప్లై అనేది చేసుకోవాలి. డివిజన్ అయిపోయింది కాబట్టి మల్టిప్లై. 4 5s ఆర్ ఎంతమ్మా? 20 sir. 20. సో 8 minus 20 plus 12 అనేది ఉంది. సో ఇప్పుడు మీరు అందరూ చేసి ఆన్సర్ చెప్పండి. ఎవరు కరెక్టే చెప్తారో ఎవరు రాంగ్ చెప్తారో చూస్తాం. ఏం చేప్ ప్లీజ్ 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 వెయిట్. 1 by 1 ఒక్కొక్కటి నేను అడుగుతాను, చెప్పండి. సో అశోక్ ఆన్సర్ ఎంతమ్మా? 24 sir. ఓకే, అశోక్ 24 చెప్పాడు. సో దాత్రి ఆన్సర్ ఎంతమ్మా? 24 sir. 24. దాత్రి కూడా 24 వచ్చింది. జనార్దన్ ఆన్సర్ ఎంతమ్మా? 0 sir. జనార్దన్ 0. ఓకే, జనార్దన్ కి 0 వచ్చింది. సాత్విక్ ఎంతమ్మా? 0. అండ్ శ్రీతిక్ రెడ్డి నీ పరిస్థితి ఏంటి? ఉన్నావా నువ్వు? ఎంత? 4 24 sir. నీకు కూడా 24. మ్యూట్ చేయండి అందరూ కూడా. రే మీ క్లాసెస్ లో నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏం చెప్పాను?
ఆ అందుకే నేను చాలా సార్లు నేను అంటాను ఇదే పార్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సో 100 మెంబర్స్ క్లాస్ కి అటెండ్ అయినట్లయితే ఆ 100 మెంబర్స్ లోని కూడా సో అరౌండ్ మనకి 80% to 90% మెంబర్స్ అనే వాళ్ళు తప్పు చేస్తారు. సో అదే మీకు ఆన్లైన్ క్లాసెస్ లో కూడా నుంచి చాలా క్లియర్ గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి మెన్షన్ చేశాను అది మీరు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇక్కడ 8 ఉంది, 8 ముందు ఏమీ లేదంటే ఏంటి మనకి ఇది +8 -20 +12. సో ఇప్పుడు +8 +12 ఎంత 20. 20 ప్లస్ చేయాలి కదా ముందు బార్మస్ రూల్ ప్రకారం. ఏం చేశారు మీరు -20లో నుంచి +12 చేసేసి సో ఇంకెంత ఉంది ఇక్కడ -8 ఉంది, +8 -8 0 అని చెప్పేస్తారా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ -20 అనేది ఉంది. సో ఇప్పుడు 20లో నుంచి 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 0. 0. ఇప్పుడు రా అశోక్ నువ్వేం చేసావురా చెప్పు. Sir, 8 minus 20 plus 12, sir. ఏడ్ చేసావు ఇక్కడ నుంచి నెక్స్ట్ నువ్వు చేసిన స్టెప్ ఏంటో చెప్పు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. Sir, 8 minus 20 is equals to 12, sir. 8 మైనస్ 20, sir. 20 చేస్తే 12, sir. 12 వచ్చిందా? 12 + 12 24 వేసావా? అందరు ఎలాగే చేశారా మిగతా వాళ్ళు ముగ్గురు కూడాను? No, sir. మరి నీకు 24 వచ్చింది కదా శ్రీతిక్ రెడ్డి, నువ్వెలా చేసావు చెప్పరా శ్రీతిక్? Sir, 20 plus 12 minus 8, sir. ఏంటి నీకు 24 ఎలా వచ్చిందని అడుగుతున్నా నేను, చెప్పు. Sir, 20 plus 12, 32. 32 minus 8 is equal to 24. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. 20 plus 12 is equal to 32. 32 minus 8. 32లో నుంచి -8 చేసావా? ఓకే, వెరీ గుడ్. Yes. 20 + 32 12 32 వచ్చింది. 32లో నుంచి 8 మైనస్ చేసావు, రైట్? ఇది చేసావా? Yes. అప్పుడు నీకు 24 వచ్చిందా? మాట్లాడరా. Yes, sir. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా అడిగిన వేస్ట్లే, మాక్సిమం ఈ 2 కేసెస్ చేస్తారు. అరే మీరు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటారా? నాకు అర్థం కాదు కానీ కొన్ని ఇక్కడే ఉంది. చిన్నప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ స్టాండర్డ్కి జాయిన్ అవ్వడంతోనే మీకు ప్లస్లు మైనస్లు చేయడం నేర్పిస్తారు. మీకు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లో కూడా ఇదే నేర్చుకోమని చెప్పాను. ఇప్పుడు 2 తీసుకోండి పోనీ. 8 - 20 ఎంత వాల్యూ? 12, sir. 8 - 20 వాల్యూ ఎంత? -12. అరే నిన్ను అడగలేదురా, తప్పులు చేసిన వాళ్ళు అడుగుతున్నాను నేను. Okay, sir. శ్రీతిక్ రెడ్డి చెప్పరా. -12, sir. -12 ఎందుకు వచ్చింది? మీకు మీ స్కూల్స్ లో ప్లస్ చేయడం మైనస్ చేయడం నేర్పించట్లేదా అశోక్? 8 - 20 చేసావు, ఆన్సర్ ఎంత? Sir, చెప్పు. -12. -12 ఎందుకు? Sir, 20 largest number, sir. అందుకు smallest number. ఏమొస్తుంది -12 అని రావటం జరుగుతుంది. 8 లో నుంచి -20 చేస్తే -12. మీరు ఒకరికి ఎవరికైనా 20 రూపాయలు అప్పు ఉన్నారు, 8 రూపీస్ తీర్చేశారనమాట. రిమైనింగ్ వాడికి ఎంత ఇవ్వాలి? 12 రూపాయలు ఇవ్వాలి. చిన్నప్పుడు మనకి చెప్పే లెక్కలు ఇవి. సింపుల్ గా మీకు బుర్రకి అర్థం అవ్వాలి. మైనస్ ఉంది అంటే మనం ఎప్పుడు కూడా సో మైనస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండి ప్లస్ వాల్యూ అనేది తక్కువగా ఉండేటప్పుడు సో ఈ రెండింటిని మైనస్ చేసేటప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ముందు మైనస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు?
మైనస్ అనేది బిగ్గర్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు -12 మైనస్ +12 ఎంత అవుతుంది? 0 సార్. ఈ చిన్నదాన్ని చేయడానికి మీరు ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. లాస్ట్ కి వచ్చేసరికి మీరు ఇక్కడ తప్పులు చేస్తారని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఆపేసాను. నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని రిపీట్ చేయకూడదు. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే. ఒకసారి అన్నప్పుడు చెప్పింది నేను చెప్పింది. సో నెక్స్ట్ ఈసారి మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో ఏమి ఇచ్చారమ్మా? సో ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మీకు హోంవర్క్ కింద ఇస్తాను, చేసేసి నాకు పంపించండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్ని కూడా ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి బోర్డ్మస్ రూల్ అనేది మనం చూసుకున్నట్లయితే అశోక్ మ్యూట్ చేయాలి. BODMAS బోర్డ్మస్ రూల్ అనేది మనం రాసుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా బ్రాకెట్స్ లేవు. ఓకే, మనం చేసుకోక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్ అనేది ఉంది. ఆఫ్ అనేది ఎక్కడ ఉంది మనకి? సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి. రైట్? సో 3/5 డివైడెడ్ బై 2/5 ప్లస్ 3/4 ఇంటూ 5. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? సో దీన్ని బ్రాకెట్ లో పెట్టుకుంటే -1/2 ఇంటూ 3/5. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఫ్రాక్షన్స్ మీరు ఎంతవరకు బాగా ప్రాక్టీస్ అయ్యారా అనే విషయం నాకు అర్థమైపోద్ది. అశోక్, 3/4 ఇంటూ 5 వాల్యూ ఎంత చెప్పు? ఏం చేస్తున్నారా? సార్ ఇంకెవరు మాట్లాడుద్దామా? నేను అడిగింది ఒక్కడనే. 3/4 19 సార్. 19 సార్. 19. అండ్ శ్రితిక్ రెడ్డి సార్ ఎంతరా? 15/4 సార్. వెరీ గుడ్. సో 15/4 వస్తుంది. ఇది చేయవలసింది. కింద ఏమీ లేదంటే 1 పెట్టుకోవాలి. సో మల్టిప్లై చేసేటప్పుడు 3 5s are 15. సో 4 1s are 4 కాబట్టి 4 వేసుకుంటాము. ఇది నేను చాలా సార్లు చెప్పాను మీకు, కానీ మీరు దాన్ని సో ప్రిపేర్ అవ్వరు. క్లాస్ వినేసి ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తుంటారు. సో వదిలేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి? సో ఇవే వస్తుంటాయి, ఇలాంటివే చిన్న చిన్నవి. 3తో 5ని మల్టిప్లై చేయాలనే చిన్న విషయం కూడా మనకు తెలియదు. తెలియకపోవడం వల్ల మొత్తం అంతా కూడా రాంగ్ అవుద్ది. మొత్తం అంతా ప్రాక్టీస్ చేస్తారు. సింప్లిఫికేషన్ ఏంటి లాభం? ప్లస్లు చేయడం మనకి రాదు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి ఇలా మల్టిప్లై చేయడం 3 5 15 చిన్న చేయడం కూడా మనకి రాదు. సో 3/5 డివైడెడ్ బై, సో ఇప్పుడు ఇక్కడ 15 వచ్చింది కదా, 4తో 15 అనేది క్యాన్సిలేషన్ అవుతుందా అమ్మా? చెప్పండి ఎవరైనా. నో సార్. అవ్వదు. సో 2/5 ప్లస్ ఈ రెండింటి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15/4 మైనస్ 1/2 ఇంటూ 3/4. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఆఫ్ అనేది అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి? సో డివిజన్ అనేది చేయాలి. సో ఫ్రాక్షన్స్ లో మనం డివిజన్ అనేది చేస్తామా? ఎస్ సార్. ఎలా చేస్తాం? సార్ 3/5 ఇంటూ 5/2. ఆగ్రా, నువ్వు వాళ్ళు చెప్పనివరా? చెప్పరా. సార్ 3/5 ఇంటూ 5/2 సార్. దాన్ని మార్చుకోవాలి. సాత్విక్, నిన్ను అడిగేటప్పుడు చెప్పమ్మా, నువ్వు ఆన్సర్ చేయకు ప్రతి దానికి. సో మిగతా వాళ్ళు అడగాలి కదా, వాళ్ళకి కూడా తెలియాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో 3/5. సో డివిజన్ అనేది ఫ్రాక్షన్స్ లో మనం చేయడానికి ఉండదు కాబట్టి మల్టిప్లై చేసుకొని దీన్ని మనం రివర్స్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేదాన్ని సో 5/2 ప్లస్ 15/4
ఓకే, -1/2 ఇంటూ 3/4. ఓకే, సో ఇప్పుడు బోర్డ్మస్ రూల్ ప్రకారం సో 1/1 ఒక్కొక్కటి మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా చెప్పండి ఇందులో. మల్టిప్లికేషన్ సార్. సో మల్టిప్లై, ఇక్కడ మనకి మల్టిప్లై ఉంది, సో ఇక్కడ మల్టిప్లై ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3/5 ఇంటూ 5/2. సార్ 5 and 5 క్యాన్సిలేషన్ సార్. 5కి 5కి క్యాన్సిల్ అవుద్ది. సో 5 రిమైనింగ్ ఉన్నది మనకి 3/2. సో 3/2 అనేది మనకి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా? నో సార్. నో, కాబట్టి సో ఇప్పుడు మనం వేసేసుకుందాం. సో 15/4. సో ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే సో 1 3s are 3 and 2 4s are 8. సార్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ప్లస్ అండ్ మైనస్ రెండిట్లో ఏది ఫస్ట్ చేస్తాం? ప్లస్ చేస్తావు ఇప్పుడు. నాని చార్జర్ బా అర్జెంట్ గా స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఎస్ సార్. దొరకట్లేదు, పెట్టిన దొరుకుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో ఫ్రాక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఫ్రాక్షన్స్ ఏంట్రా ప్రిపేర్ అయ్యారు? సో ప్లస్ మైనస్ ఎలా వచ్చింది సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 4 8 కి ఏం చేస్తాం? ఎల్సిఎం చేస్తాం. అర్థమైందా? 2 4 8 ఎల్సిఎం ఎంత? 8 సార్. మీరు మళ్ళీ ఫ్రాక్షన్స్ అనేవి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. సో 8 అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పు. సో 3 తో మల్టిప్లై ఏ నెంబర్ మల్టిప్లై చేస్తాం? చెప్పాలి అశోక్. సార్ we should multiply with 2 into 2 సార్ 2 ని 8 లో ఎన్ని సార్లు వద్దో చెక్ చేయండి సార్. చెప్పండి ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది? సార్ 4 into 3. 4 into 3 ఎంత? 12. సో నెక్స్ట్ ఏం వస్తుంది? 12 సార్. ప్లస్ 30 సార్. వెరీ గుడ్, 30 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? 3. వెరీ గుడ్, 3 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో 12 + 30 ఎంత? 42. 42 లో నుంచి -3 చేస్తే 39. 39 అనేది మనకి రావటం జరుగుతుంది. 39/8 అనేది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? సో నెక్స్ట్ ఏదైతే ఉందో సో కింద ఉన్న సమ్ మీకు హోంవర్క్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో హోంవర్క్ అనేది చేయండి. అది చేసేసి వాట్సాప్ గ్రూప్ లో మనకి ఏదైతే ఉందో నా పర్సనల్ గా పెట్టండి. మీకు ఎవరికి వాట్సాప్ గ్రూప్ లేదు కదా, సో పర్సనల్ గా నాకు పెట్టండి, చూస్తా. ఓకే ఓకే సార్. సో రాసుకోండి వేగంగా, స్పీడ్ గా. మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. సో సింప్లిఫికేషన్ అందరూ ప్రాక్టీస్ చేశారు, కానీ చిన్న చిన్నవి కాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. ప్లస్లు చేయటం, మైనస్ చేయటం, ఫ్రాక్షన్స్ చిన్న చిన్న సమ్స్ చేయటం, అవి మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. మెయిన్ అవే అంతా చేస్తారు, బాగానే ఉంది. లాస్ట్ మినిట్ లో చేసి మీరు చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం అంతా కూడా రాంగ్ అయిపోతుంది. ఇంతవరకు మీరు సరిగా ప్రాక్టీసే చేయలేదు, ఏదో చూడటం అంతే, క్లాసెస్ చూడటం వెళ్ళిపోవటం. ఆల్రెడీ మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని నేను అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, చేయలేదారా మీకు అశోక్? ఎలా చేయాలి ఏంటని చెప్పలేదా అశోక్? సార్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని చెప్పానా లేదా మీకు సింప్లిఫికేషన్ చేయడం ఎలాగని చెప్పేసి? ఎస్ సార్. మరేం ప్రాక్టీస్ చేయలేదు ఇవన్నీ? నేను యాప్ లోని క్లాసెస్ చెప్పడం జరిగింది, అట్ ద సేమ్ టైం మీకు జూమ్ క్లాస్ తీసుకొని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మీరు ఎంతమంది ఉన్నారు అందరికి కూడా మర్చిపోయారు. యాక్టివ్ గా ఉండే వాళ్ళందరూ శుభ్రంగా చేసుకుంటున్నారు రా. కేవలం మీరే, మీ 6-7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇంకొక బ్యాచ్, ఇంకో 2 బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే అవుద్ది, లేకపోతే కష్టం.
జనార్దన్ క్లాస్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. వీళ్ళందరూ కూడా సింప్లిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది యాప్ లోని, క్లాస్ అక్కడికి వెళ్ళి సింప్లిఫికేషన్ ఎగ్జామ్ రాయండి అందరూ కూడా. సరే సార్. చెప్పమ్మా. సార్ ఈ రోజేనా సార్ ఎగ్జామ్? ఈ రోజు రేపంతా ప్రాక్టీస్ చేసి రేపు రాయండి. రేపు ఎలాగా మీ క్లాస్ ఉండదుగా. సార్ మీరు పంపిస్తారా? ఏంటమ్మా? ఎగ్జామ్ లింక్ మీరు పంపిస్తారా సార్? ఆల్రెడీ యాప్ లో ఉంది కదరా ఆన్లైన్ ఎగ్జామ్. సరే సార్. ఆన్లైన్ ఎగ్జామ్ అనే ఆప్షన్ చూడండి, అందులో మీకు సింప్లిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది, అటెండ్ చేయండి మళ్ళీ.